శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నటువంటి ఆ పాత్ర ఏంటి, అసలు ఆ పాత్ర ఏంటి, దాని చుట్టూ దీపాలు ఏంటి అని కూడా మీకు ఒక ఆలోచనకు రావచ్చండి. ఇది శని హోమానికి సంబంధించినటువంటి చతుర్ముఖ దిగ్బంధన పూజ. ఇది శని హోమం జరిగే నాటికి నెల రోజులు ఈ అఖండ దీపాలు, మీరు చూస్తున్నటువంటి 4 ధ్రువాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 ఫోల్స్కి మనం అఖండ దీపాలు వెలిగించడం జరిగింది. ఈ అఖండ దీపాలు వెలిగించడాన్ని మనం చూస్తున్నాము. ఈ అఖండ దీపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల రోజుల కాలం పాటు వెలుగుతూనే ఉండాలి. నిష్టగా ఎంతోమంది మనం పండితులు మన దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఆ పండితుల సంరక్షణలో, అంటే ఒక పండితుడు వచ్చేసి మినిమం 8 గంటలు కానీ 12 గంటలు కానీ ఉండవలసిందే, ఉండి ఆ అఖండ దీపాలను కాపాడుతూ ఉండాలి. అలా షిఫ్ట్ వైజ్గా ఇద్దరు పండితులు రోజు కాపాడడం, అలా 30 రోజులు కాపాడడం చేసిన తర్వాత దాంట్లో ఆ పాత్రలో ఉన్నటువంటి నల్ల వస్త్రాలు, 200 మందికి సరిపోను నల్ల వస్త్రాలను దిగ్బంధన ప్రక్రియలో పెట్టి ఉంచాము. ఈ యొక్క నల్ల వస్త్రానికి చివరన నల్ల నువ్వులు మూటగట్టేసి, ఇటు చివరన తెల్ల ఆవాలు మూటగట్టేసి, వాటిని నల్ల నువ్వుల నూనెలో మొత్తం 200 ఈ వస్త్రాలు పెట్టేసి, నల్ల నువ్వుల నూనె పోసి దాన్ని మనం కాషాయ వస్త్రంతో దాన్ని దిగ్బంధనం చేయడం జరిగింది. శని తప్పకుండా శాంతిస్తాడండి. శని అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. ఇవి తాళపత్ర రహస్యాలండి. నేను చెప్పేది అంతా కూడా తాళపత్ర నిధులు. కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పినట్టుగా, నేను ఈ యొక్క జనవరి 20వ తారీఖున మరి శని హోమం తలపెడుతున్నాము. కాబట్టి అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శనితో నానా రకాల సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి కర్కాటక రాశి వారు, ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి ఆరోగ్య స్థితిగతులు కానీ, తర్వాత వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నప్పుడు, ఉద్యోగ అవకాశాలు చేజారిపోతున్నప్పుడు, విదేశాలకు వెళ్ళాలన్న ఒక కళ నెరవేర్చుకోలేకపోతున్నప్పుడు, శత్రుత్వము పెంచుకొని శత్రు వినాశనానికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. ఆర్థిక అభివృద్ధికి, వ్యాపారంలో లాభాలు రావడానికి, మరి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకు శని తప్పకుండా మీకు పరిష్కారం. ఎందుకంటే శని ఆశీస్సులు పొందాలి. శని ఆశీస్సులు కనుక మనం పొందలేని పక్షంలో రకరకాల సమస్యలు మనల్ని వేధిస్తూనే ఉంటాయి. 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇది చాలా అద్భుతం అండి. మళ్ళీ మనం శని భగవానుడిని 30 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు చూడాలి. అప్పటి వరకు శని మనకు సైడ్ అవ్వాలి. మనం వస్తున్నామంటేనే శని మనకు అనుగ్రహం కలిగించి మనకు చూపెట్టాలి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఎలాంటి నష్టాలు జరగకుండా శని మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మనం ఒక మంచి పొజిషన్కి, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీరు ఈ నెల జనవరి 20వ తారీఖున 2024 శనివారం రోజున శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చండి. మీరు చేయవలసినటువంటి కార్యక్రమం, మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఇది ఈ 5 రాశులైనటువంటి ఎక్కువగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక, వృశ్చిక రాశి వారికి ఎక్కువ ప్రయారిటీ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా రాశులు కూడా చేసుకోవచ్చండి. మీరు ఆఫీస్ వాళ్ళని కనుక్కొని, ఒకవేళ మీరు కుటుంబంతో సహా మీ గోత్రనామాలు చదివించుకోవాలంటే కూడా మీరు ఆఫీస్ వాళ్ళని ఒక్కసారి సంప్రదించండి. 30 సంవత్సరాల తర్వాత శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఈ దిగ్బంధన ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చతుర్ముఖ దిగ్బంధనం, ఇది తాళపత్ర రహస్యం అండి. శని మన వైపు చూడకుండా మనల్ని అదృష్టవంతులను చేస్తాడు. శని అనుగ్రహం అనేది కూడా మనం పొందుతామండి. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నానండి. ఈ జనవరి 20వ తారీఖున శని హోమంలో మీరు మా దగ్గరికి రానవసరం లేదు. మేమే శని హోమాన్ని జరిపించి దానికి సంబంధించిన వీడియో, విభూది, కుంకుమ ప్రసాదాలను కూడా మీ ఇంటికే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.